అందరికీ నమస్తే. జర్రంత పానం బాగలేదు, నిమ్మలంగా చెప్తే వినే ప్రయత్నం చేయది. పానం బాగాలేదు అనగానే గుర్తొచ్చింది వాళ్ళ. పానం బాగాలేక ప్రజ్ఞ హాస్పిటల్కి పోయినా. వచ్చిన అయిపోయింది. ఆ టెస్టులు బిస్టులు అన్ని రిపోర్ట్లు అన్నీ తీసుకొని వస్తేప్పుడు ఆ సుష్మా థియేటర్ ముందర బస్సు ఆపిన. బస్సు ఆగి బస్సు ఎక్కి వస్తున్నా. ఇది మన అదేంది ఐతనగర్కి వచ్చేసరికల్లా నా వెనకంగా పెద్ద మంచి కూర్చున్నట్టు. మరి అవతల ఆయన ఏమని ఫోన్ చేసినా మనకు తెలియదు, కానీ ఫోన్ అయితే మోగింది. ఫోన్ మోగానే ఫోన్ చెవికాడ పెట్టుకొని హలో అని ఈయన అన్నాడు. మరి ఆయన అవతల ఆయన ఏమన్నాడో నాకు తెలియదు. ఈ పెద్ద మనిషి మాత్రం ఏం చెప్తున్నాయితే తాగుబోతుల దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పిండు. ఇంకా చూడురి, నాకేమో పానం బాలేదు కానీ నవ్వలేక నవ్విన. ఇవ్వాలనంట తాగుబోతుల దినోత్సవం అంట. నేను కూడా నా తరఫున కూడా ఏం చెప్తున్నా అందరికీ తాగుబోతుల దినోత్సవ శుభాకాంక్షలు. మరి నిన్న మొన్న ఏమైనా బంద్ చేసిరా? బంద్ చేయలే. ఆవుల మొన్న ఏమైనా బంద్ చేసిరా? బంద్ చేయలే. రేపు ఏమైనా బంద్ చేస్తారా? బంద్ చేయరు. ఎల్లుండి ఇది ఎన్నడూ బంద్ కాదు, ఇది పాడైపోను. ఇది అలవాటు ఎట్టయిందో ఏం కథనో తెలియదు, కానీ తాగుడు అంటే దేనికి తాగుడు లేని ముచ్చట ఏ జరగదు. మందుబాబులపై పోలీసుల కన్నంట. మందుబాబులపై పోలీసుల కన్ను. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కేసు, జైలుకు పోతారట. జిల్లా అంతటా ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ డ్రైవ్లు 2 రోజుల నుంచే ముమ్మరంగా సాగుతున్నాయంట. ఇవాళ మరింత వేగం పెంచే అవకాశం ఉందంట. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని చర్యలు తీసుకుంటారట పోలీసులు. చూడూరి కథ. తాగి ఊగూరి అని చెప్పేది గవర్నమెంటే. ఆల్రెడీ 10-11 దాకా ఉండే బార్ అండ్ రెస్టారెంట్లు అవి ఏమైనా ఉంటే అవిటిని ఇవాళ 12-1 దాకా పెంచారు. 12-1 ఇంకెక్కువ కూడా అవుతాయి. మరి పాడైపోను. మరి ఇవాళ ఏమన్నా స్పెషల్ రోజు కావచ్చునా? December 31 అనగానే తాగుడుకు లేవని ముసలాయన కూడా ఇప్పుడు అయ్యాలి ఏమైనా ఉందా లేదా? నీకెందుకు తల్లి పొద్దుకంగా ఏదో సరదాం పాటు కొన్ని ఓసుడే, మేకల ఓసుడే, 31 దావత్ చేసుడే. ఇంక ఇంటికి పోయేసరికి ఏలైతే ఆయన తెల్లారిపోతారా లేకపోతే ఇంకెప్పుడు పోతారా అనేది తెలియదు. మళ్ళీ ఇవాళ ఎక్కువైందని మళ్ళీ రేపు పొద్దుగా మళ్ళీ గుద్దిసి పెడతానే ఉంటారు. 31 అని ఎక్కువ అవుతుంది. ఎక్కువైంది తెల్లారి లేవే అంటే లేవడా ఆయన. రేపు డ్యూటీ సెలవే పెడతారు దాదాపుగా. అదేంటంటే నిన్న పుల్ అయింది, పాడైపోయింది, తలకాయ అంతా పట్టింది, అందుకోసమని మళ్ళీ వేయాలి. రేపు కూడా సెలవే పెడతారు. చూడు, తాగుడు అంటే ఎట్లా ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తాగమని చెప్తారు, మళ్ళీ పోలీసు వాళ్ళని ముమ్మరంగా వాళ్ళని మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. మరి తాగేది మనమంతా, లోపలికి పోయేది మనమంతా. జైలుకి పోతారంట, కేసులు అవుతాయి అంట. కానీ తాగుడు వలన బంద్ చేస్తారా? బంద్ చేయరు. అదేంటంటే అది అంతే, అది ఆనవాయితీతో పండుగలేక అయిపోయింది, పాడైపోయింది 31 అంటే. అప్పట్లో ఏముండే, ఏదో చిరంజీవి ఫోటో, బాలకృష్ణ ఫోటో, నాగార్జున ఫోటో, లేకపోతే హీరోయిన్ ఫోటో ఉంటే పేరు రాసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు 1995, 96, 2000 సంవత్సరం ఆ టైంలో ఏముండి అయితే అవన్నీ ఏదో రాసుకొని ఆయన దానికి అట్ట వేసుకొని చివరికి మళ్ళీ మన ఫోటో మన కాడికి వచ్చేది. ఇప్పుడు అవన్నీ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు బాగా అయిపోయినాయి. అందరికీ ఇంట్లోనే ఫోన్లోనే చెప్తారు. కానీ ఏది చెప్పినా కానీ తాగుడు మాత్రం బంద్ చేసి ఉపాయం చేస్తలేరు. సరే తాగితే ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన వద్దనంత మాత్రం ఊరుకోరు. కానీ పోలీసు వాళ్ళు మాత్రం మన వెనకంగానే ఉంటారంట. వైన్ షాప్ ఏమో రోడ్డు మీద ఉంటుంది. అటు సైడ్ కొంతమంది పోలీసులు ఉంటారు, ఇటు సైడ్ కొంతమంది పోలీసులు ఉంటారు. ఆ మూల మీద ఒకరు ఉంటారు, ఈ మూల మీద ఒకరు ఉంటారు. అట్ట పోయినా పట్టుకుంటారు, ఇట్ట పోయినా పట్టుకుంటారు. తాగమని చెప్పేది ఆలవంతే, పట్టుకవేలో ఓడేసేది ఆలవంతే. అందుకోసమనే ఏమన్నా తాగబుద్ధి ఉంటే, ఇంక బంద్ చేయరని నేను చెప్పలేను, కానీ తాగబుద్ధి ఉంటే కవిష్కర్ తెచ్చుకొని 4 దోస్తుగాలు కలుసుకొని ఇళ్ళల్లోనో లేకపోతే ఓలన్నో ఒకళ్ళ ఇంట్లో ఇల్లు మీదనో అన్నో ఈనో కూర్చొని లేకపోతే ఎట్టో ఊరి దగ్గర కూర్చొని తాగి బుక్కెట్ తిని ఓరిండా లాలు పడుతున్నాయి లెక్క. కానీ తాగినాం కదా పాడైపోని ఇలా గటేరామేసాయనా అని తల్లి ఏడికైతే ఆడికే అనుకున్నారు అనుకో, మీరు మాత్రం ఇంటికి పోరాట, చక్కగా లోపలికేనట. పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎట్లా ఇవ్వాలి, మొత్తం కన్ను మొత్తం తాగుబోతుల మీద పెట్టిరు కాబట్టి సరే జాగ్రత్తగా ఉండే ఉపాయం చేయరి. అయితే ఇంకా మ్యాన్బోళ్ళు, మోరీలు ఉంటాయి కదా, వాటి పైన డక్కర్లు వేసే ఉపాయం చేయరి. ఒక్కొక్క ఆయన తాగిన పాడ నడిస్తేనే 4 పోతే అలాగే 3 ఆయనే పడతాడు. 3 పోతున్నాడు. ఈ 3కి ఆ సంగతి తెలియదు, ఆడికి ఒకళ్ళు కింద పడదు అని సంగతి తెలియదు. రేపు పొద్దుగాలు వచ్చి కుక్కో నక్కో నాకంగా ఆడంగిడంగా మూతంత ఏడుకాడి క్లియర్ చేసినాక అప్పుడు మెలకు వస్తుంది కొంతమందికి. మా అమ్మ కానీ తాగే ఉపాయం ఉంటే తక్కువ తాగే ఉపాయం చేయరు. కానీ ఎట్టాగు December 31 అంటే ఇది తాగుబోతుల దినోత్సవం, బస్సులో చెప్పిన లెక్క తాగుబోతుల దినోత్సవం అనుకొని దీన్ని తాగి ఆగమయ్యే ఉపాయం చేయకూరి. ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, పశలు ఖరాబ్ అవుతాయి. ఇంకా గట్టిగా అయితే పోలీసుల కాడికి పోతున్నాయంటే పక్కనే బొక్కలని 7 కాడికి 20 లోపల వండ పెడతారు. మా అమ్మగాని జాగ్రత్తగా పోయా. December 31 చేస్తారంతా. December 31 ఒకరోజే వస్తుంది. మళ్ళీ రేపు పొద్దుగాల మన పని మనం చేసుకోవాల్సిందే. విన్నారా వాళ్ళు? మా అమ్మగాని ఉంటాయి ఇక.